ఒంగోలులో సక్కుబాయమ్మ డిగ్రీ కాలేజ్ ముందు ఒక చిన్న హోటల్ ఉండేది. ఆ హోటల్లో ఈ చట్నీ చాలా ఫేమస్. కేవలం ఈ చట్నీ కోసం ఇడ్లీ తినేవాళ్ళం మేము. సేమ్ అదే స్టైల్లో ఇప్పుడు తయారు చేసుకుందాం, రండి చూద్దాం. ముందుగా ఒక హ్యాండ్ఫుల్ మామిడి అల్లం తీసుకొని దానికి చిన్న ముక్క నార్మల్ అల్లం కూడా యాడ్ చేసుకొని తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పండు మిరపకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పండు మిరపకాయలు లేనప్పుడు ఎండుమిరపకాయలు వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవచ్చు. అలాగే కొంచెం చింతపండు, బెల్లం కూడా వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఈ వాటర్ చట్నీకి గ్రైండ్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. ఒక ప్యాన్లో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పండు మిరపకాయలు, అల్లం ఫ్రై చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. డీప్ ఫ్రై ఏం అవసరం లేదు. చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని అల్లం, బెల్లం నీళ్ళు, ఉప్పు, తెల్లగడ్డ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసుకొని చట్నీలో ఈ పోపు కలుపుకుంటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా